అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో పూజా మందిరము, దేవుని విగ్రహాలు, చిత్రపటాలు ఎప్పుడు శుభ్రపరచుకోవాలి, ఏ సమయంలో శుభ్రపరచుకోవాలి, ఇలా చేయకపోతే ఏమవుతుంది, వీటిని గురించి తెలుసుకుందాం. ఇలా చేయకపోతే దరిద్రం తాండవిస్తుంది. ప్రతిరోజు చాలామంది నిత్య దీపారాధన చేస్తారు. ఇలా నిత్య దీపారాధన చేసేవారు దీపాలు ఒక్కొక్కసారి కొండెక్కిన తర్వాత, అంటే శాంతించిన తర్వాత మళ్ళీ అందులో నూనె పోసి వెలిగించకూడదు. అంటే మనం ప్రొద్దున దీపం వెలిగించినా దీపం కొండెక్కిన తర్వాత కొంతమంది సాయంత్రము అదే దీపం ప్రమిదలో శుభ్రం చేయకుండా నూనె పోసి వత్తిని పిండి ఆ నూనెతోనే దీపాన్ని వెలిగిస్తూ దండం పెట్టుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకండి. దీపారాధన చేయకున్నా పర్వాలేదు, కానీ ఒక్కసారి వెలిగించిన దీపము కొండెక్కిన తర్వాత దానిలోనే నూనె పోసి వెలిగించరాదు అని పండితులు చెబుతున్నారు. పొరపాటున కూడా అలా చేయకండి. దీపారాధన చేయకున్నా పర్వాలేదు, కానీ ఒక్కసారి వెలిగించిన దీపము కొండెక్కిన తర్వాత దానిలోనే నూనె పోసి వెలిగించరాదు అని పండితులు చెబుతున్నారు. అలా వెలిగించినచో పరమ దరిద్రం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే మనం ఒకసారి తిన్న పళ్ళెములో మళ్ళీ సాయంత్రం కాలము అదే పళ్ళెములో తినము కదా, శుభ్రం చేసిన తర్వాతనే తింటాము కదా. అలాగే టిఫిన్ తిన్న ప్లేట్లో కూడా కడిగిన తర్వాతనే ఆ ప్లేట్లో మనము తింటాము కదా. ఒక్కసారి వెలిగించిన దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని శుభ్రం చేసి మొదట నూనె పోసి తర్వాత వత్తులు వేసి అటు సైడు ఇటు సైడు దీపపు కుందులలో 3 చొప్పున వత్తులు వేసి వెలిగించాలి. దీపపు కుందులను ఎప్పుడు కూడా కింద పెట్టకూడదు. ఏదైనా ప్లేటు పెట్టి ప్లేటు పైన దీపపు కుందులను పెట్టాలి. ఇటు సైడు దీపపు కుందులలో 3 వత్తులు, అటు సైడు దీపము దానిలో 3 వత్తులు వేసి వెలిగించాలి. అలా ఎందుకు 3 వత్తులు వేయాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేవి అర్షడ్ వర్గాలు. అందువలన 6 వత్తులను వేయాలి. ఆ వత్తులు కాలిపోయినప్పుడు మనలో ఉన్న కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలు కాలిపోతాయని పెద్దలు చెబుతున్నారు. కొందరు 2 వత్తులు వేసుకుంటారు. అది కూడా చాలా మంచిది. ఆత్మ పరమాత్మకు సంకేతముగా భావిస్తారని పెద్దలు చెబుతున్నారు. మన సాంప్రదాయం ఎలా ఉంటే అలా వెలిగించుకోవచ్చు. మొదట నూనె పోసి వత్తులు వేయాలి. పొరపాటున కూడా వత్తులు వేసి నూనె పోయరాదని పెద్దలు చెబుతున్నారు. దీపాలు వెలిగించి పసుపు కుంకుమ గంధము పెట్టాలి. పుష్పములు అక్షింతలు వేసి దండం పెట్టుకుంటే అప్పుడు మనకు పూర్తిగా సంపూర్ణమైన ఫలితం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. మీకు వీలైతే 2 జతల దీపాలు ఉంచుకోవాలి. తర్వాత రోజు వాటిని శుభ్రం చేసి మళ్ళీ ప్రొద్దున సాయంత్రము వెలిగించుకోవాలి అని పెద్దలు చెబుతున్నారు. మీ దగ్గర 2 జతల దీపాలు లేకుంటే ప్రొద్దున వెలిగించిన దీపాలను కొండెక్కిన తర్వాత శుభ్రం చేసి సాయంత్రము వెలిగించవచ్చు అని పెద్దలు చెబుతున్నారు. ఇక దేవుడి విగ్రహాలకు వస్తే, మీ ఇంట్లో పెద్ద విగ్రహాలు ఉంటే తప్పనిసరిగా అభిషేకం చేయాలి. మరియు స్వామివారికి నైవేద్యం తప్పనిసరి పెట్టాలి. లేకపోతే మనకు మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. ఇలా పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు ప్రతిరోజు అభిషేకము చేయక నైవేద్యం పెట్టకపోతే మనకు సమస్యలు వస్తాయట. ఒకవేళ పెద్ద విగ్రహాలు కాకుండా బ్రొటనవేలు సైజులో లేదా అంతకన్నా చిన్న సైజులో
విగ్రహాలు ఉంటే ప్రతిరోజు వాటిని కడగని అవసరం లేదు. వారంకొక్కసారి కడిగితే సరిపోతుందని పెద్దలు చెబుతున్నారు. శివభక్తులైతే సోమవారం రోజు అన్ని విగ్రహాలను శుభ్రం చేసుకోవచ్చు. అంటే ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో శుభ్రం చేసుకోవాలి, తర్వాత పూజ చేసుకోవచ్చును అని పెద్దలు చెబుతున్నారు. వైష్ణవులైతే శనివారం రోజున బ్రహ్మ ముహూర్తంలో విగ్రహాలను చక్కగా కడుక్కొని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మవారి పూజ చేయదలుచుకొని శుక్రవారం పూజ చేయవలసి వస్తే మనము శుక్రవారం విగ్రహాలను శుభ్రం చేయము కాబట్టి గురువారం రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దేవుళ్లకు స్వస్తి పలుకుతాము కదా. దీపాలు కొండెక్కిన తర్వాత చక్కగా కడిగి పెట్టుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు. మరి ఒక విషయం ఏమిటంటే దీనిని అందరూ తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో శివలింగం కానీ, శ్రీచక్రము కానీ, సాలగ్రామం కానీ ఉంటే ప్రతిరోజు కడిగి గంధము కుంకుమ బొట్టు పెట్టి పుష్పములు సమర్పించి ప్రతిరోజు నైవేద్యం పెట్టి తీరవలసిందే. ఇలా చేస్తేనే వాటిని పెట్టుకోండి అని పెద్దలు చెబుతున్నారు. శివలింగానికి ప్రతిరోజు నీరు పోసి కడగాలి. ఎందుకంటే శివుడు హాలాహలాన్ని తాగినాడు కాబట్టి శివలింగం అనేది వేడెక్కిపోతుంది. కొందరు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని శివలింగానికి అభిషేకము చేయరు. అలా చేయకపోతే భార్యాభర్తలకు చాలా గొడవలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. అందువలన చాలా విపరీతాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతినిత్యము శివలింగాన్ని అభిషేకం చేయాలి. లేదు మాకు కుదరదు అనుకుంటే ఒక గిన్నెలో నీరు పోసి అందులో శివలింగాన్ని పెట్టేయాలని పెద్దలు చెబుతున్నారు. అలా చేస్తే శుభ ఫలితాలను పొందుతారు. ఇక చిత్రపటాలకొస్తే ప్రతిరోజు చిత్రపటాలను శుద్ధి చేయకూడదు. వారానికి ఒక్కసారి మాత్రమే శుద్ధి చేయాలని పెద్దవారు చెబుతున్నారు. సోమవారం రోజు కానీ, శనివారం రోజు కానీ శుభ్రపరచుకోవాలి. గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే పూజామందిరము కూడా వారంకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి. అన్నింటినీ బయటపెట్టి పూజామందిరంలో ఉన్న బూజును దులిపి వారానికి ఒకసారి తుడుచుకోవాలి. కొందరి ఇంట్లో పూజామందిరంలో ఎక్కడ పడితే అక్కడ బూజు పురుగులు ఉంటాయి. అలా ఉన్నచో అక్కడ దేవుడు ఒక్క నిమిషం కూడా ఉండడు. ఇంట్లో చెత్తాచెదారం ఉంటే మనకు కూడా ఉండబుద్ధి కాదు. అలాంటిది భగవంతుడు ఎలా ఉంటాడు? కనుక పూజామందిరంలో మంచి సువాసన వస్తే దేవతలు అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటారు. అందువలన పూజామందిరము శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొన్ని వస్తువులను వేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అని పెద్దలు చెబుతున్నారు. అందువలన పూజామందిరం శుభ్రపరిచే నీటిలో పచ్చకర్పూరము, చిటికెడు పసుపు, గోమూత్రము, కల్లుప్పు ఆ నీటిలో వేసి దేవుని గుడిని శుభ్రపరచుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత చిత్రపటాలను, విగ్రహాలను పూజామందిరంలో పెట్టుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టాలి. చిత్రపటాలను కానీ, దేవుని విగ్రహాలను కానీ నేల మీద పెట్టకూడదు. ఒక పీట ఏర్పాటు చేసుకొని దానిపైననే పెట్టుకోవాలి. ఈ విధంగా పూజ చేసినట్లయితే ఆ దేవుని అనుగ్రహము సంపూర్ణంగా మనపైన ఉంటుంది. అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.